బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవటానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్నాయి. మే 5న నిర్వహించిన ఈ పరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఇక ప్రకటించిన ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 6 విద్యార్థులకు 720 మార్కులు రావటం, వారి పరీక్షా కేంద్రం ఒకటే కావటం ఈ అనుమానాలకు తావిస్తుంది. నీట్ యూజీ 2024 పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు పలు చోట్ల నుంచి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎన్టీఏ ప్రకటించిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. దీనిలో 7 హర్యానాకి చెందిన ఒకే ఎగ్జామ్ సెంటర్ వారు కావటం, వారికి 720/720 మార్కులు రావటం విద్యార్థుల ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. అదే సెంటర్లో ఎగ్జామ్ రాసిన జాన్వి అనే విద్యార్థిని 179 ప్రశ్నలను అటెంప్ట్ చేయగా అందులో 163 కరెక్ట్ అయ్యాయి. అలా చూసుకుంటే ఆమెకు 636 మార్కులు రావాలి. కానీ 720కి 720 ఎలా వచ్చాయంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నీట్ 2024 పరీక్ష నిర్వహణపై విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా తక్షణం విచారణ జరిపించాలని ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారని, నిన్న ప్రకటించిన ఫలితాలలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆమె ట్వీట్ చేశారు. ఇక ఒకే సెంటర్లో పరీక్ష రాసిన విద్యార్థులకు 720కి 720 మార్కులు రావటమే అక్రమాలకు నిదర్శనమని ప్రియాంక పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. టాప్ ర్యాంకులు వచ్చిన 67 మంది విద్యార్థుల ఫలితాలపై విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నట్లు ప్రియాంక తెలిపారు. నీట్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పరీక్షా ఫలితాలపై విచారణకు కమిటీ వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షను రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా చర్యలేమీ తీసుకోకపోవడం వల్లే పరీక్షా నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ప్రతిభ గల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారు. पूरे देश भर में आज ये प्रदर्शन किए जा रहे हैं। जिस तरीके से हमने पिछले बयान देखे कि उनको कहीं कोई शर्म नहीं है कि छात्र कहां अपने आप को ठगा महसूस कर रहा है। हम देखते हैं कि किस तरीके से बच्चे आत्महत्या कर रहे हैं, लेकिन उनका अभी तक कोई जवाब केंद्र सरकार से या फिर जो टेस्ट एजेंसियां उनको लेकर के नहीं पूछा गया। इसके विरोध में हमारा प्रदर्शन है। नीट के अभ्यर्थी आत्महत्या करने पर उतारू हो रहे हैं। ये सरकारें जो मिलकर घोटाले कर रही है, उसके खिलाफ ये सांकेतिक प्रदर्शन था। और अगर ये नहीं मानी सरकार और इसको रद्द नहीं किया नीट एग्ज़ाम को, तो हम आगे उग्र प्रदर्शन करेंगे, धरने पे बैठेंगे। उसके लिए आज हमने सांकेतिक प्रदर्शन किया है। सरकार को चेताया है कि इस नीट परीक्षा को रद्द करो, जो घोटालेबाजियां चल रही इनको रद्द करो। नीट परीक्षा फलितालपैन विचारణ జరిపించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులకు అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది మెడికల్ విద్యార్థులు ఈ యొక్క పరీక్ష రాయడం జరిగింది. ఈ యొక్క పరీక్ష ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉన్నది. ఒకే సెంటర్ లో ఉన్నటువంటి 6 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం చూస్తే అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క నీట్ పరీక్షను వ్యతిరేకించడం జరిగింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఈ రోజు నీట్ పరీక్ష నిర్వహిస్తారని చెప్పినా కూడా
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఈ యొక్క పరీక్ష నిర్వహించి దాదాపు దేశంలో ఉన్నటువంటి ప్రతిభల విద్యార్థులకు అనేక రకాల ఇబ్బందులు కలిగించే పరిస్థితి నెలకొన్నది. అంటే ఈ రోజు నీట్ పరీక్షలు అనేక రకాలైన అవకతవకలు జరుగు కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేసిన తరుణంలో విద్యార్థులు అనేక రకాల ఆందోళన చెందుతారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే 5వ తేదీన నిర్వహించినటువంటి నీట్ పరీక్షపై పలు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఈ యొక్క పరీక్ష నిర్వహణపై అదేవిధంగా జూన్ 3వ తేదీన ఇచ్చినటువంటి ఫలితాలపై దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి దేశవ్యాప్తంగా విద్యార్థులు హ్యాష్ నీట్ లీకేజ్ నీట్ ఫ్రాడ్ అనేటువంటి పేరుతో హ్యాష్ ట్యాగ్ చేసి విస్తృతంగా సోషల్ మీడియాలో పెడతా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకుండా మెడికల్ విద్యార్థుల జీవితాలు చిలమటాడుతా ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఈ పేపర్ లీకేజ్ చేసి ఇలా ఒకే సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. కానీ గతంలో ఏ ఒక్క సందర్భంలో ఏ సంవత్సరంలో కూడా గతంలో విద్యార్థులకు 720 బైక్ పై మార్కులు వచ్చిన పరిస్థితి లేదు. మరి ఈ సంవత్సరం ఎందుకు వచ్చేటువంటి విషయం అనుమానం విద్యార్థులకు కలుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి మెడికల్ విద్యార్థులందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే 5వ నీట్ 2024 పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ అయినట్టు దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. అయితే దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం పేపర్ లీకేజ్ కాలేదని చెప్తున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ సుజాత. దేశవ్యాప్తంగా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రిజల్ట్ దుమారం లేపుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి 720 మార్కులకి 720 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ లో 67 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అయితే దీనికి సంబంధించి అసలుకి 720/20 మార్కులు సాధించినటువంటి వాళ్ళు 7 హర్యానాకి చెందినటువంటి వ్యక్తులు ఒకే హాలింగ్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ కి సంబంధించినటువంటి వాళ్ళకే రావడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రాసిన అందరికీ కూడా రాసినటువంటి మార్క్స్ ఏదైతే కరెక్ట్ గా రాసినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసిన వాటికంటే కూడా ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయి అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలోనూ చూసాము అనేక పేపర్స్ అనేది లీక్ అవ్వడము, ఆ పేపర్స్ కి సంబంధించినటువంటి మార్క్స్ రావాల్సిన వాటికంటే కూడా ఎక్కువ రావడం, వీటన్నిటిని దృష్ట్యా చూసినట్లయితే నీట్ ఎగ్జామ్ పేపర్ కూడా ఎగ్జామ్ కంటే ముందే లీక్ అయిందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ను జూన్ 14th ఇవ్వాలి. కానీ ముందుగానే అంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు 4వ తేదీనే ఎందుకు రిలీజ్ చేశారు ముందుగానే అనే దాని మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అదే సెంటర్ లో ఎగ్జామ్ రాసినటువంటి జాన్వి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి సంబంధించి 63 కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే 720/720 వచ్చాయంటూ కూడా మార్క్స్ ఏదైతే రిలీజ్ చేశారో దీని పట్ల కూడా కొంతమేరకు అయితే మాత్రము నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే రాసిన ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్స్ కి రావాల్సినటువంటి మార్క్స్ దానికంటే కూడా ఎక్కువ మార్క్స్ కలిపి కేవలం కొంతమందికి మాత్రమే ఎక్కువ మార్క్స్ ఇవ్వడం పట్ల అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ అనేది వివాదాస్పదంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలో సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం కోల్పోయినట్లు నివేదించిన అభ్యర్థులపై గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల ఈ మార్కులు వచ్చాయి. అంటే ఒక ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఉన్నాయి, అందువల్ల 2 ఆప్షన్లు సరైనవి ప్రకటించి 47 మంది అభ్యర్థుల మార్కుల్ని 715 నుంచి 720కి పెరిగాయని వివరిస్తుంది. కానీ ఖచ్చితంగా కూడా పేపర్ లీకేజ్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్ కి ముందే పేపర్ లీకేజ్ అయింది కాబట్టే ఫలితాలను కూడా అంటే ముందుగానే ఎందుకు ఇచ్చారంటే జూన్ 14వ తారీఖు విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించినప్పటికీ జూన్ 4వ తారీఖు ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటింగ్ రోజు అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అంతా ఎలక్షన్ కోడ్ మీద అంటే ఎలక్షన్ రిజల్ట్ మీదే అందరు కూడా ఎగ్జైట్మెంట్ గా కొంతవరకు ఉంటారు. ఆ టైంలో ఫలితాలను అదే రోజు విడుదల చేయడం వెనుక కూడా ఏదైనా రాజకీయం అంటే ఖచ్చితంగా ఆ రోజున రిలీజ్ చేస్తే అందరూ బిజీ ఉంటారు కాబట్టి ఎవరు కూడా గమనించకపోవచ్చు అనే విధంగా చేశారా, లేదంటే మరి ఏ ఇతర కారణాల వల్ల ముందుగానే ఎందుకు ఎగ్జామ్ రిజల్ట్ అనేది ముందుగా ప్రకటించారు? ఈ అందరికీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా హర్యానాకి చెందినటువంటి వాళ్ళు ఒకే ఎగ్జామ్ సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళకే ఎందుకు వచ్చాయనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థాంక్యూ సుజాత.